రాబోయే యుద్ధాలన్నీ కూడా జల యుద్ధాలే అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కూడా ఈ జల ఖడ్గం మరి రాజుకుంటుంది. ఇటీవల వాటాల పంచాయతీ మొదలైంది. వాటాల పంచాయతీలో గత జల సేతు బంధనంలాగా గతంలో కేసీఆర్ గారు ఏం పొరపాటు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం పొరపాటు చేస్తున్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారి సిమియాకతై మరి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఎందుకు పోయినాయి, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ గారి హయాంలో పోతిరెడ్డిపాడు 4 తూములు 11 తూములు ఎట్లయినాయి, ఆ 11 4 15 ఎట్లయినాయి, ఇవన్నిటి మీద రోజు రాద్ధాంతం కొనసాగుతుంది. నీటిలోన జ్వాలరేగ మన మంట ఎటుల ఆరుడు అన్నట్టు నీటిలోని జ్వాల రేగుతున్నది. ఇప్పుడు సమస్య ఏంటంటే బనకచెర్ల, ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద పెద్ద వివాదం కొనసాగుతున్నది. రెండవ వివాదం ఏమో కృష్ణా నది మీద ఏదైతే గత జల సేతుబంధనం అన్నాను కదా, ఇప్పటిదాకా తమ వాటా కంటే నీళ్ళు ఎక్కువ వాడుకున్నది. వాటా విషయంలో చాలా పంచాయతీ ఉన్నది. అంటే గతంలో 60% తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు 40% రావాల్సి ఉండే. కానీ విభజన చట్టం రూపొందించే క్రమంలో కేసీఆర్ గారు సంతకం పెట్టారు కనుక ఆయన పాపమే ఇవాళ వాటా విషయంలో అది కేవలం మనం 33%కే మనం పరిమితం కావాల్సి వచ్చింది అనే మాట కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి అంటున్నారు. నిజమే కావచ్చు, కానీ అలాంటి తెలంగాణ అసలు కేసరి వస్తుంది కదా, దీన్ని నీటి వాటా కోసం ఎప్పుడే గొడవ పెట్టుకుంటే అసలు తెలంగాణ రాకపోతుండే కదా అనే ఒక మాట కేసీఆర్ అంటున్నారు, సమర్థించుకుంటున్నారు. అది వేరు. కానీ ఇటీవల ఏంటంటే కృష్ణానదిలో ఉన్న నీళ్లలో ఎక్కువ నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరంలో ఎక్కువ నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకుంది అని, ఉన్న నీళ్లను ఈ పద్ధతిలో పంచుకోండి అని కృష్ణా ట్రిబ్యునల్ మొన్న ఆదేశం ఇచ్చింది. ఇస్తే అసలు నీళ్లు ఉంటాయి కదా పంచుకోవడానికి, ఇప్పటికే 30-40 టీఎంసీలు నీళ్లు ఇప్పటికే వాటా కంటే ఎక్కువ వాడుతున్నారు వాళ్ళు. ఆ లెక్క ప్రకారం మొత్తం ఉన్న నీళ్లు మొత్తం మాకు ఇచ్చిన మా వాటా మాకు రాదు అని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. అంటే ఏమైంది, నీళ్లు పోతున్నాం కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు టెలిమెట్రీ పెట్టమనే ఆలోచన ఇప్పుడు కదా కృష్ణానదిలో, ఎప్పుడో నాగార్జున సాగర్లో చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు అటు ఇటు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే పెద్ద గొడవ జరిగింది. ఏది నాగార్జున సాగర్ మీద నాకు పోలీసులు ఉన్నారు, మీకు పోలీసులు ఉన్నారు, నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉంది. అప్పుడు ఓటుకు నోటు కేసు విషయంలో కానీ ఈ నాగార్జున సాగర్ గొడవ విషయంలో కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాగా పెట్టి అయిపోయి మాట్లాడిండు. ఏమైంది, అసలుకే మోసం వచ్చింది, అయిపోయింది. ఓటుకు నోటు కేసులలో రేవంత్ రెడ్డి ఇరికిపోయిండు, అది వేరే సంగతి జరిగింది. కనుక నాగార్జున సాగర్ విషయంలో కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఉన్న అదే పంచాయతీ. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సరే ప్రగతి భవన్ పిలిచిండు, ఆ మొత్తం మీద కొంచెం అమికబుల్ సెటిల్మెంట్ అయ్యేది. కానీ వాళ్ళిద్దరు కలిసిండు, వాళ్ళిద్దరు దొంగ మిత్రులు మంచి మిత్రులు అని రకరకాలుగా ఆరోపణ చేసి వాళ్ళిద్దరిని దూరం చేసేసిండు. అప్పుడైనా కనీసం గోదావరి నది మీద ఎక్కడ బ్రిడ్జ్ కట్టాలి, ఎక్కడ బ్యారేజ్ కట్టాలి, దాని ద్వారా కిందికి రాయలసీమ నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలని ఆలోచన మంచిదే అంటున్నాను. నీళ్లు ఎవరికైనా నీళ్ళు అవసరమే, ఏ ప్రజలకైనా నీళ్ళు అవసరమే, మన ప్రజలే. కానీ ఎట్లా ఇవ్వాలి అంటే ఇంకొకరి అన్యాయం చేసి ఇవ్వద్దు కదా, అక్కడనే వస్తుంది సమస్య అంతా. తెలంగాణ ప్రాజెక్టులు పండబెట్టి కృష్ణానది మీద అప్పుడు మనకు పోతిరెడ్డిపాడు ద్వారా కాలువ ద్వారా కింది నుంచి నీళ్లు తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది కనుక 4/11 తూములనే 11/18 తూములకు వచ్చింది ఇప్పుడు. కనుక అది అన్యాయం జరిగింది. అన్యాయంలో తిలా పాప తలా పెట్టుకోవడం అందరూ చేసిండ్రు. ఇప్పుడు జరగాల్సింది ఏంది, విడిచిపెట్టి ఉన్న నీళ్లు కూడా పోయే పరిస్థితి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గుడ్డి గురానికి పడుదోమినరా మొత్తం మీద ఇప్పుడు మేల్కొని వచ్చి మా నీళ్ళే పోయినాయి, నీళ్లు పోయానంట, సొమ్ములు పోనాయంట అని ఒక నవల ఉన్నది. ఇది మన రత్తాల రాంబాబు సినిమాలో మన మన ఎవరు రాచకొండ విశ్వశాస్త్రి గారు రాసిన నవల సొమ్ములు పోనాయంట అంటారు. ఇప్పుడు సొమ్ములు కాదు, నీళ్లు పోనాయంట. మరి ఏమైనాయి అంటే నీళ్లు పోయినాయి. కనుక పోయిన నీళ్ళ గురించి లాభం లేదు, కానీ వచ్చే నీళ్ళన్నా వచ్చే సంవత్సరం అయినా పక్కడి మందికి మన నీళ్ళు మనం వాడుకునే ప్రయత్నం చేయాలి. అది పక్కన పెడదాం. ఇప్పుడు బనకచెర్ల దీని మీద మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక సూక్తిముక్త వాళ్ళు వాదిస్తున్నారు. నీళ్లు సముద్రంలో వృధాగా పోయే నీళ్లు పోతే ఏమిటి, మేము వాడుకుంటే తప్పేంతలైతే అంటున్నారు. వృధాగా పోయే నీళ్ళు ఎప్పుడు నిర్ణయం అవుతాయి, మీది వాడు వాడుకోకపోతే వృధా పోతున్నాయి. మీది వాడు వాడుకోవాలి కదా, వాడుకోవాలంటే దానికి కావాల్సిన పర్మిషన్లు ఆయా ప్రాజెక్టులకు ఇవ్వాలి కదా. మీరు కాళేశ్వరం కట్టుకుంటే నేను వద్దనిలే కదా, ఇప్పుడు కింద వద్దనిలే కదా, కాళేశ్వరం కట్టుకుంటే చూడలేదా, మేము కట్టుకుంటే మీకేం అభ్యంతరం అని రెండో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తెలిసినవాడు, 45 ఏళ్ళు ఇండస్ట్రీ రాజకీయాల్లో పండినవాడు, 4వ సారి ముఖ్యమంత్రి, అప్పుడు 9 ఏళ్ళు, మొన్న 5 ఏళ్ళు, ఇది ఒక సంవత్సరం, అంటే 9.5-15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తెలియదా కాళేశ్వరం మీద ఎన్ని కొర్రెలు పెట్టిండ్రు తెలియదా? అంతే. ప్రాణహిత చేవేళ్ళు ఆల్రెడీ ఉన్నదే పథకం. ప్రాణహిత చేవేళ్ళని పేరు మార్చి కాళేశ్వరం అన్నారు, కింద కట్టుకున్నారు. అంతే తప్ప ప్రాణహిత నీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాడుకోలేదు, మనకు గోదావరి నీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాడుకోలేదు కదా. కనుక మీరు అది కట్టుకుంటే మేము వద్దాం, ఇది కట్టుకుంటే వద్దానని అంటే అట్లా ఉండదు. వాటాలు తేలేదాకా కట్టుకోవద్దు అనేది
నిజమైన న్యాయ సూత్రం. పైన వచ్చే నదులు కింది నీళ్లు పళ్ళ మెరుగు, నిజం దేవుడు ఎరుగు. నిజం దేవుడు ఎరుగుతాడో ఏమో నాకు తెలియదు, కానీ నీరైతే కిందికి పోతాయి. పోయే క్రమంలో మీది ప్రాజెక్టులు ఏవైతున్నాయో, సీతారామ ప్రాజెక్టు కానీ, భద్రాద్రి కానీ, చాలా చెప్తున్నాయి కదా. మనకు గతంలో ఇచ్చంపల్లి పోయింది, ఎప్పుడో మునిగే పోయింది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఎడో పోయింది తెలియదు. కనుక ఖమ్మం జిల్లాలో కట్టుకుంటున్న ప్రాజెక్టులు అన్నిటికీ అనుమతుల కోసం మీరు వ్యతిరేకించకుండా ఉండి అప్పుడు బనకచెర్ల కట్టుకుంటామంటే ఎవరైనా వద్దాను బనకచెర్ల నీళ్ళు తీసుకుపోతామంటే. ఇప్పటికే పట్టిసీమ ద్వారా మనకు 85 టీఎంసీలు 200 టీఎంసీల నీళ్ళు తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్లే క్రమంలో 85 టీఎంసీల నీళ్ళు కర్ణాటకకు, తెలంగాణకు రావాల్సింది. 40 టీఎంసీలు కర్ణాటక, 45 టీఎంసీలు కర్ణాటకకు, 40 టీఎంసీలు తెలంగాణ రావాల్సింది. దాని లెక్కపత్ర చూసుకొని సంతకం ఎటువంటి పెట్టరు. దాని గురించి ముంచట్లేదు. అంటే ఎప్పటికప్పుడు రాజకీయ వివాదంగా నీళ్ళల్లో మంటలు రేగే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు వివాదం తెగుతలేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటున్నారో దానిలో 2 అసత్యాలు ఉన్నాయి. ఒకటేమో మీరు కాళేశ్వరం కట్టుకుంటే మేము వద్దని లేదు కదా, వద్దన్నారు. కాళేశ్వరానికి ఆపిండ్రు, రకరకాల అనుమతులు లేవన్నారు. పోలవరం కూడా వీళ్ళు ఆపిండ్రు. కానీ ఏమైంది, పోలవరం ఏమో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది, పోలవరం కట్టుకోమన్నది. ఇటు పక్కనేమో కాళేశ్వరం కట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చినాక కానీ కాళేశ్వరం కట్టుకున్నారు. పోలవరం పట్ల కూడా అభ్యంతరాలు లేవు మాకు, కట్టుకొని అంటే వాళ్ళు బతకాలి మనం బతకాలి, జియో ఆర్ జీనదో అనే సూత్రాన్ని కేసీఆర్ గారు కూడా పాటించారు. ఇప్పుడు మేము బనకచెర్లకు మీకేం తప్పు మీద నష్టము అంటే, మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మేము కట్టుకుంటాం అని అంటున్నారు. మీరు కట్టుకోండి అనే మాటనే కాగితం మీద పెట్టమని తెలంగాణ ప్రజలు అంటున్నారు, తెలంగాణ ప్రభుత్వాలు అంటున్నాయి. అంటే మీరు కట్టుకొని అంటున్నారు కదా. గోదావరి మీద ఇప్పటిదాకా తెలంగాణ ప్రపోజ్ చేసిన ప్రతిదాన్ని కూడా అంశాన్ని ఒప్పుకుంటే అప్పుడు మిగులు జలాలు ఉన్నాయా లేకపోతే నిజంగానే గోదావరిలో నీళ్లు లేవని కాదు, నీళ్లు ఉన్నాయి. కానీ నీళ్లు ఉన్నాయి కానీ ఎవరి వాటాలు వాళ్ళు పంచకుండా నీళ్లు పంచుకుంటే ఎట్లా? కృష్ణానది పరిస్థితి మనది కూడా అవుతుంది కదా. కృష్ణానదిలో నీళ్లు లేవు, నీళ్లు లేని కాడ మనం బాధలు పడుతున్నాం. నీళ్లు లేని కాడ పర్మిషన్ కోసం పట్టినాం. దక్షిణ తెలంగాణ ఎడారి చేసినాం. దక్షిణ తెలంగాణ ఇప్పుడు సొరంగాలు మన ఎస్ఎల్బీసీ సొరంగాలు ఇరుక్కపోయింది అది. కనుక ఇది జరగకుండా ఉండాలి, మళ్ళీ కాకుండా ఉండాలంటే కృష్ణా జలాల్లో వాటా తేలాల్సిందే. గతంలో 33%, 34% ఒప్పుకోవడం కేసీఆర్ తప్పే. వీళ్ళు 70 అంటున్నారు. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే మాకు 70% అవ్వాలండి. నా ఉద్దేశం అయితే అక్కమించి కూడా అడగడానికి వీల్లేదు. నా ఉద్దేశం అంటే 60, ఇది సేమ్ వాటాలు మారాలి. 66, 34 కావాలి. 66% తెలంగాణకు రావాలి, 34% ఆంధ్రప్రదేశ్ పోవాలి, తప్పదు. కనుక ఇప్పటికే పులిచింతల మనకు ఏదైతే ఫారెస్ట్ రిజర్వాయర్ కట్టుకున్నామో, ఏది మనకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అట్లానే మిగతా వాటిని కట్టుకొని ఎవరి వాటాలు వాళ్ళు పంచుకొని సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సామరస్యంతో పంచుకుంటేనే మంచి సాధ్యమవుతుంది. కానీ రాజకీయ వివాదాలు పెట్టుకొని ఇంకా దీన్ని పీఠముడి వేయకుండా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు అర్ధసత్యాలు మాట్లాడదు. ఇటుపక్క కూడా వాటా కోసం డిమాండ్లలో కొంత పట్టు విడుపులు ఉండాలని కోరుకుంటున్నారు. నమస్కారం.